నమస్తే అండి. మన ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ద్వారా అనారోగ్య సమస్యల్ని మనకు మనం ఎలా పరిష్కరించుకోవచ్చు అన్న అంశం మీద ఈ సీరీస్ ఆఫ్ టాపిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రధానమైన ఇప్పుడు అందరూ అనుకుంటున్న ఒక పెద్ద సబ్జెక్ట్ ఏంటంటే అనారోగ్య సమస్య లేదా అనారోగ్య ఏదైనా అనుకోండి, ఇష్యూ అనుకోండి. దాని మీద అదేంటంటే పిల్లల్లో అనుకున్న హైట్ రాకపోవడం. హైట్ గ్రోత్ అంటాం. ఎందుకు పిల్లలు హైట్ పెరగలేకపోతున్నారు? ఇది ఆక్యుపంక్చర్‌లో ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పెరిగే వయసు అంటూ ఒకటి ఉంటుంది. హైట్ పెరిగే వయసు. అమ్మాయిల్లో జనరల్‌గా ఏందంటే 18, 19 ఇయర్స్ దాకా, అబ్బాయిలో అయితే 22, 21, 22, 23 ఏళ్ల దాకా ఒక హైట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. పెరిగే వయసులో ఉండి పెరగకపోకుండా అలాగే స్టాగ్నెట్ అయిపోయారు, అక్కడే ఉండిపోతున్నారు అన్న వాళ్ళకేంటంటే మనం కొన్ని ఈ ప్రెషర్ పాయింట్స్, తర్వాత చిన్న చిన్న యాక్టివిటీ అనేది చెప్పొచ్చు. రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎక్కడో మన ఈ శక్తి ప్రసార మార్గాల లోపల అలా స్టాగ్నేషన్ వచ్చింది. అందువల్ల అక్కడ వాళ్ళు కూడా హైట్ గ్రోత్ కూడా స్టాగ్నేట్ అయిపోతున్నది. అందువల్ల ఎప్పుడైతే మళ్ళీ మన ఈ మర్మ బిందువుల ద్వారా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ని యాక్టివేట్ చేయడం ద్వారా మళ్ళీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్ని యాక్టివేట్ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడ బ్రేక్స్ జరిగినాయో ఆ బ్రేక్స్ క్లియర్ చేయడం ద్వారా ఈ హైట్ అనేది మళ్ళీ సాధ్యమవుతుందని చెప్పొచ్చు. హైట్ పెరగడానికి ముఖ్యంగా ఏంటంటే హైట్ కొంతమంది ఎక్కువ ఉంటారు, కొంతమంది షార్ట్గానే ఉంటున్నారు అనడానికి ఒక ప్రధానమైన అంశాలలో ఒకటేంటంటే ఒక వంశపారంపర్యం అనే అంశం ఉంటుంది. హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే వంశానుగతంగా కూడా మన హైట్ డిసైడ్ అవుతుంది. మన బుద్ధి కానీ, మన హైట్ కానీ, మన ఫిజిక్ కానీ కూడా కొంత హెరిడిటరీ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో మన పూర్వీకులు చక్కగా ఉన్నా కూడా మనం లేవు కొన్ని సందర్భాల్లో హైట్ రాకపోవచ్చు. లేదా పూర్వీకులు కూడా మన పెద్దవాళ్ళు కూడా కొంచెం అనుకున్న దానికంటే హైట్ తక్కువ ఉన్నారు, అందువల్ల మన పిల్లలు కూడా ఉన్నారనుకున్నా కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఆక్యుప్రెషర్లో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో లేదా భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో ఏంటంటే ఏదైనా మన పూర్వీకుల నుంచి మనకు వచ్చినప్పటికి కూడా మనం ప్రయత్నం ద్వారా కొంతవరకు సరి చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే మన పూర్వీకుల నుంచి మనకు డబ్బులు రాలేదనుకోండి, మనం డబ్బు సంపాదించుకోవాలిగా. అట్లాగే జబ్బులు వచ్చాయనుకోండి, జబ్బులు రావు. ఆ జబ్బులు రావడానికి కావాల్సిన లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలను కనుక మనం తెలుసుకొని ఏం తినొచ్చు, ఏం తినకూడదు, దీన్ని ఎలా నివారించాలి, అవి ఎలా ట్రిగ్గర్ కాకుండా బయటికి రాకుండా చేస్తే బాగుంటుందని తెలుసుకోగలిగితే మనం ఖచ్చితంగా వాటిని అక్కడే నిద్రావస్థలోనే ఉంచవచ్చు. అది ఏదైనా సరే, ఏ జబ్బు అయినా సరే అది బయటపడకుండా మనం కాపాడుకోవచ్చు, ప్రయత్నం చేయొచ్చు. అట్లనే ఇది ఈ హైట్ గ్రోత్ సంబంధించి కూడా అది కూడా చెప్పొచ్చు. ఇప్పుడు హైట్ గ్రోత్ అనేది మన ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, రెండోది ఏంటంటే మన డయట్, మన పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నాము, మూడవది పిల్లలతోని ఏమన్నా మనం ఫిజికల్గా ఈ యాక్టివిటీలో ఉంటున్నారా లేదా అన్నీ మన మూసుకుపోయిన తరగతి గదుల్లోనే ఆ చీకట్లో వెలుతురు లేకుండా లేదా ఏసీ గదుల్లో అట్లాగే పడి ఉంటున్నారా అనేది కూడా చూడాలి. కొంత మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు మంచిగా ఎండలో గ్రౌండ్లో ధారాళంగా బ్రహ్మాండంగా ఆడడం అనేది ఇంపార్టెంట్. ఆడినప్పుడు మాత్రమే ఆటలు, క్రీడలు మైండ్కు, బాడీకి ఒక అద్భుతమైన రిలాక్సేషన్ ఇస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆట ఆడినప్పుడు దాంట్లో మైండ్ కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ ఆడుతున్నారు. ఆ షటిల్తో మూమెంటు ఫిజికల్గా వస్తుంది. అలాగే అది ఎలా కొట్టాలి, ఏ యాంగిల్ కొట్టాలి, అవతల వాళ్ళు ఎక్కడున్నారు, ఇవి షాట్ ఎలా చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ మైండ్ కూడా అప్లై అవుతుంది. సో మనస్సు, శరీరం, బుద్ధి రెండు కూడా వికసిస్తాయి. మైండ్, బాడీ అవి కూడా అక్కడ రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందువల్ల క్రీడలు అనేది చాలా చాలా అవసరం. ముందు పాఠశాలకు గ్రౌండ్ లేకుంటే ఆ పాఠశాల అనేది మనం దాన్ని కొంచెం ఆలోచించి మన పిల్లల్ని అడ్మిట్ చేయాలి. గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. గ్రౌండ్ ఉన్నా లాభం లేదు, యాక్టివిటీ ఉండాలి. ఇది రెండోది. ఇంకొకటి ఏంటంటే డయట్లో మన పిల్లలకి ఏంటంటే ప్రోటీన్, ఇప్పుడు మన బాడీ మజిల్ బిల్డింగ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మజిల్ బిల్డ్ కావాలి అంటే ప్రోటీన్ డయట్, అట్లాగే బోన్స్ కావాలి,
హైట్ గ్రోత్కి సంబంధించిందంటే మన బోన్ గ్రోత్ ఇంపార్టెంట్. బోన్స్ కనుక స్ట్రాంగ్ బోన్ కనుక సరిగ్గా లేకపోతే హైట్ రామ్. దానికి 2 ప్రధానమైనటువంటి ఒకటి కాల్షియం ఇంటేక్ ఉండేలా చూసుకోవాలి. కాల్షియం అనేది ఈరోజు మన నువ్వులలో కాల్షియం బాగుంటుంది అనుకున్నాము. నువ్వుల లడ్డు, నువ్వుల బెల్లంతో చేసిన లడ్డూలు చాలా చాలా పనిచేస్తాయి. అది పిల్లలకి ఇవ్వచ్చు. అట్లాగే మునగాకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో కూడా మనం ఇవ్వచ్చు. మూడోది ఇందాక ఎండలో ఆడుకో అని చెప్పాము. డి విటమిన్ కూడా వస్తుంది. మజ్జిగ చాలా చాలా మంచిది. అది పిల్లలకి పుష్కలంగా 3 పూట్ల 3 గ్లాసులు ఇవ్వచ్చు. మంచి మంచి పల్చని మజ్జిగ ఇవ్వండి. పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు అయితే కొంత వాళ్ళని మంచి మిల్క్ని కూడా అరిగించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళే కొద్దీ ఆ పాలను అరిగించే శక్తి ఉండదు. కాబట్టి పిల్లలు కాబట్టి ఒక ప్యూర్ మంచి తెలిసిన గేదె, ఆవు ఏ పాలైనా కూడా మనం ఆ పిల్లలకి ఇవ్వచ్చు. కాకుండా ఏంటంటే ఈ మధ్య కల్తీ పాలు వస్తున్నాయి కాబట్టి పాలు లేవు, పాపాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాము. బట్ పాలు కూడా పిల్లలకి ఇవ్వచ్చు. అందులో కూడా కాల్షియం ఉంటుంది. బట్ కాల్షియం ఎక్కువగా మునగాకులు ఉంటుంది, మజ్జిగలో ఉంటుంది, అలాగే బెల్లంలో ఉంటుంది. సో జామ పండు లాంటి వాటిలో కూడా చాలా చాలా పుష్కలంగా మనకు సి విటమిన్ లాంటివి కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకు ఉపయోగపడతాయి. ఇది మనం చేయాలి. ఇక మూడో ఈ ఆక్యుప్రెషర్, ఇది డయట్ యాక్టివిటీస్, స్ట్రెచెస్ చేయమని చెప్పాము. వేలాడేది, స్ట్రెచెస్, కొంచెం మూమెంట్స్ చేస్తూ ఉండాలి. ఇవి డయట్ తింటూనే ఈ స్ట్రెచెస్, అందుకని క్రీడలు అని చెప్పాం, ఆటలు ఉండాలని చెప్పాం పిల్లలకి. ఇక ప్రెషర్ పాయింట్స్లో చూడండి, ఇంకొక యాక్టివిటీ కూడా చెప్పవచ్చు. ప్రెషర్ పాయింట్ చెప్పడం ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే నిద్ర పిల్లలకు బాగుండాలి. నిద్రలోనే గ్రోత్ వస్తుంది. గ్రోత్ హార్మోన్స్ అన్నీ కూడా నిద్రలోనే రిలీజ్ అవుతాయి. కానీ ఈ మధ్య పిల్లలకు నిద్ర ఉండట్లేదు. 2 కారణాలు. ఒకటి స్ట్రెస్, ఈ నిద్ర లేకుండా హోంవర్క్స్, ఈ ఈ చదువుల మీద ప్రెషరు, మార్కుల మీద గోల, వాళ్ళ మీద ఒత్తిళ్ళు బాగా పెరుగుతున్నాయి కాబట్టి సఫర్ అవుతున్నారు. చాలా రాత్రులు కూడా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అట్లా కాదు, పిల్లలకి చాలా 10 గంటల నిద్ర అవసరం ఉంటుంది. మనకు 6 గంటలు 7 గంటలు, మనకైతే వాళ్ళు ఇంకా 2-3 గంటలు ఎక్కువనే పిల్లలు పడుకోవాల్సి ఉంటుంది. పిల్లలకి నిద్రలోనే పెరుగుతారు, నిద్రలోనే గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి పిల్లలకు సఫిషియెంట్ నిద్ర ఇవ్వాలి. మనం 10 గంటలకు పడుకుంటే పిల్లలు 9 గంటలకి పడుకోవాలి. లేదా పిల్లలు ఉన్నారు, మనం టీవీ చూస్తుంటాము, లేదా మన సెల్ ఫోన్ చూస్తుంటాము, పిల్లలు పడుకోరు, మనం కూడా పడుకోవాలి. పిల్లల్ని అందుకనే పిల్లల కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది పేరెంట్స్. పిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారు. మీరు టీవీ చూస్తే వాళ్ళు టీవీ చూస్తారు, మన సెల్ ఫోన్ చూస్తే వాళ్ళు సెల్ ఫోన్ చూస్తారు. కాబట్టి ఇంట్లో ఎదిగే పిల్లలు ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళ కోసం మనం కూడా ఎర్లీగా పడుకోవాలి, వాళ్ళ కోసం మనం ఎర్లీగా లేవాలి, వాళ్ళని గ్రౌండ్ తీసుకెళ్ళాలి, వాళ్ళని స్కూల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళే మన భవిష్యత్తు. కాబట్టి మన భవిష్యత్తు దేశ భవిష్యత్తే. కాబట్టి ఇది మన యంగ్ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా కావాలంటే మనం ఇవన్నీ కూడా కుటుంబం నుంచే ఏదైనా జరగాలి. ఇది ఇంకా ప్రెషర్ పాయింట్స్ వచ్చినప్పుడు ఈ బ్రుకుటి మధ్యలో ఈ పాయింట్ ఉంటుంది. థర్డ్ ఐ పాయింట్ అంటాము, చిల్పిల్ పాయింట్ అంటాము, ఇన్ ట్యాంక్ పాయింట్ అని కూడా అంటాం చైనీస్ మెడిసిన్లో. సో ఈ బ్రుకుటి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఇలా రెగ్యులర్గా, అంటే ఇట్లా ఇలా వంచి కాదు, స్ట్రైట్గా ఉండి ఇలా ఈ పాయింట్ కనుక రెగ్యులర్గా కొంచెం మసాజ్ క్లాక్ వైజ్లో మెల్లగా మెల్లగా రబ్ చేయకూడదు. మెల్లగా కొంచెం ప్రెషర్ పెట్టి లైట్ ప్రెషర్ అప్లై చేసి ఇలా మెల్లగా ఇలా చేస్తే మన పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ ద్వారా ఏంటంటే మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ కాబట్టి అది మన గ్రోత్ హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి యాక్టివేట్ అవుతుంది. ఇది గ్రోత్ హార్మోన్ పనికొస్తుంది, ఫోకస్ పనికొస్తుంది, కాన్సన్ట్రేషన్ పనికొస్తుంది. అద్భుతమైన పాయింట్ అవుతుంది అది. ఇది ట్రై చేయొచ్చు. ఇక ఇంకొకటి ఏంటంటే గుంజీలు అంటాం, సిటప్స్. ఇలా పట్టి ఒక 10-20 ఇలా పట్టుకొని ఇంకొక 10-20 గుంజీలు తీయగలిగితే పిల్లలు తీయగలుగుతారు. వాళ్ళేమి మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. వాళ్ళ ఇలా గుంజీలు తీస్తుంటే ఆ మజిళ్ళు, ఆ బోను అవుతుంది. ముఖ్యంగా ఇవి ఇలా పట్టి లాగుతుంటారు కాబట్టి ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ బుద్ధిబలం పెరుగుతుంది. చాలా చాలా గ్రోత్కి ఈ ప్రెషర్ పాయింట్ చాలా అవసరం ఉంటాయి. ఇది ఇటు మానసికంగా, ఇటు భౌతికంగా, ఈ శారీరకంగా ఎదగడానికి ఈ సిటప్స్ కూడా, స్క్వాట్స్ అంటాము, సిటప్స్ కూడా ఉపయోగపడతాయి. వీటిని మనం గుంజీలు తీయడం అంటాం. ఒకప్పుడు మా మాస్టర్లు స్కూళ్ళల్లో చేయించేవాళ్ళు, అదొక పనిష్మెంట్ అనుకునే వాళ్ళం, కానీ అది ట్రీట్మెంట్గా మనం తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ చేయొచ్చు. అట్లాగే ఆక్యుప్రెషర్లో ఇంకొకటి ఏంటంటే ఈ మోకాళ్ళలో కింద, ఈ మోకాలు ఉంది కదా, నీ క్యాప్,
ఇటు నీ క్యాప్ కరెక్ట్ కింద లోపల వైపు ఒక పాయింట్ ఉంటుంది. అందువల్ల ఆ పాయింట్ దొరకదు కాబట్టి ఏం చేయాలంటే ఆ నీ అంతా కూడా కొంచెం ట్యాప్ చేసుకొని చెప్పండి. నీ లోపల వైపు నుంచి బయట ఇదంతా ఈ నీ అంతా క్యాప్ చేయమని చెప్పండి. ట్యాపింగ్ ఇక్కడ ట్యాపింగ్ చేయొచ్చు, ఇక్కడ ట్యాపింగ్ చేయొచ్చు, ఇక్కడ ట్యాపింగ్ చేయొచ్చు, లోపల చేయొచ్చు, వెనక చేయొచ్చు. ట్యాపింగ్ ఈ నీ చుట్టూ కనుక ట్యాప్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే అక్కడ వాటర్ పాయింట్స్ ఉన్నాయి. వాటర్ పాయింట్స్ అంటే వాటర్ అంటే సెన్సు జలమూలకానికి సంబంధించిన పాయింట్స్ చాలా ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా K10 అనే పాయింట్ ఒకటి ఉంది. కిడ్నీ మెరిడియన్కి సంబంధించిన పాయింట్. అదేం చేస్తుందంటే కిడ్నీ ఒకవేళ హెరిడిటరీగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పాయింట్ తొలగించగలుగుతుంది. పాయింట్ ఉంటుంది. K10 అలా ట్యాపింగ్ చేసుకోవచ్చు. మోకాళ్ళ చుట్టూ ట్యాపింగ్ ఒక 2 సార్లు. అట్లాగే ఇన్ ట్యాంక్ పాయింట్ ఇదొకటి చేయొచ్చు అని చెప్పాము. ఈ 2 ప్రెషర్ పాయింట్ చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పిన డైటరీ రిస్ట్రిక్షన్స్, ఫుడ్ అదొకటి, చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మీ పిల్లల లోపల ఎదుగుదల ఇటు భౌతికంగా, ఇటు బౌద్ధికంగా, ఇటు బౌద్ధికంగా, బుద్ధిపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. ప్రయత్నాలు చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ కావాలంటే కూడా మాకు చెప్పండి. సంతోషంగా మేము ఆ టాపిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. నమస్తే.